ఈ వీడియోలో నేను దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఏంటి యూట్యూబ్లో బోలెడన్ని దమ్ బిర్యానీస్ ఉన్నాయి, మళ్ళీ ఈమె వీడియో ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? అన్ని దమ్ బిర్యానీస్ కథల్లో నా దమ్ బిర్యానీ కథ ఒకటి అనుకోండి. ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ కోసం లిస్ట్ పెట్టాను. ఇప్పుడు నేను షార్ట్కట్లో చెప్తాను. చికెన్ దమ్ బిర్యానీ కోసం ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ చేయాలి. ఆ మ్యారినేషన్ కోసం చికెన్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, జీరా, లెమన్ జ్యూస్, పుదీనా, కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి, కారం, గ్రీన్ చిల్లీస్, ఆల్ బిర్యానీ స్పైసెస్, ధనియాల పొడి, గరం మసాలా, లెమన్ జ్యూస్, కర్డ్, టొమాటోస్, ఇవన్నీ కూడా మనం క్వాంటిటీ కేజీ చికెన్కి అలా మెజర్మెంట్స్ అందరికీ తెలుసు అనుకోండి, అందుకే నేను చెప్పటం లేదు. ఆయిల్ కూడా వేయొచ్చండి. ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసిన దాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు రైస్ కోసం 1 kg రైస్కి 2 లీటర్స్ వాటర్ పోసుకొని రైస్ బాగా బాయిల్ అయ్యేదాకా నీళ్ళు కాగబెట్టండి. పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను. ఈ రైస్ కోసం పుదీనా, కొత్తిమీరతో పాటు పచ్చిమిరపకాయలు, మళ్ళీ బిర్యానీ ఆల్ స్పైసెస్, ఆ వేడి వాటర్లో కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకోవచ్చు. ఉప్పు తగినంత వేసుకోండి. నీళ్ళు కాగటానికి మూతను కూడా పెట్టుకోండి. ఇక్కడ పక్కన చికెన్ని కాసేపు ఉడికిద్దామని పెద్ద బౌల్ తీసుకోండి. దీంట్లోనే మనం దమ్ము పెడతాం కాబట్టి పుదీనా, కొత్తిమీర వేసాను చికెన్తో పాటు. రైస్ ఉడికించింది తీసింది, మనం చికెన్ మీద రైస్ వేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. మీకు ఎప్పుడైనా ఇలా క్లిప్స్ మిస్ అయిపోయాయా? లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ ఎక్కువ తింటే ప్రమాదం, కానీ తక్కువ తింటే ఏం ప్రమాదం కాదండి మన ఆరోగ్యానికి. మనకి బిర్యానీ చేసిన ఫీలింగ్ రావాలి కదా అండి, అందుకని నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసాను. దమ్ పెట్టానండి. ఇప్పుడు మనం దమ్ బయటికి పోకుండా వెయిట్ పెట్టుకోండి. ఆల్రెడీ రైస్ సగం బాయిల్ అయిపోయాయి కాబట్టి ఒక 20 మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అవుతుంది. వేడివేడి బిర్యానీ రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకోండి.